seconds. హలో ఫ్రెండ్స్, మనం కూడా ఈ విధంగా స్టోన్ బ్రేక్ మ్యాజిక్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఇన్షాట్ ట్యాబ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకునేసి వీడియో పైన ట్యాప్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసి మనం రికార్డింగ్ చేసుకున్నాం కదా ఇన్షాట్ వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకునేసి కింద టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇంపోర్ట్ చేసుకుందాము. ముందుగా అయితే ఈ విధంగా మనము వీడియోని రికార్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఫ్రంట్లో ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా వీడియో, అదైతే మనకు అవసరం లేదు. స్ప్లిట్ చేసి డిలీట్ చేసేసేయాలి. నెక్స్ట్ వీడియో ప్లే చేసి మనం ఇక్కడ చిటికేస్తాం కదా, అక్కడికి స్టాప్ చేసి ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసి తీసేయాలి. అదే మనం ఇక్కడ లేసి వచ్చి ఆ రాయిని కిందకి వదులుతాం కదా, అక్కడ వరకు స్ప్లిట్ చేసి డిలీట్ చేసేసేయాలి. ఇక్కడ వరకు మనం స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొనేసి ఈ సెంటర్లోని పాయింట్ని డిలీట్ చేసేసేయాలి. నెక్స్ట్ లాస్ట్లో ఉన్న ఆ ఎక్స్ట్రా పార్ట్ని కూడా మనము స్ప్లిట్ చేసి డిలీట్ చేసి తీసేసేయాలి. నెక్స్ట్ దీన్ని మనం ఓవర్లే చేసుకోవాలి. ఈ పార్ట్ని మనము కరెక్ట్గా మనం చిటికేస్తాం కదా, అక్కడికి అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియో పైన టచ్ చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే మాస్క్ అనేసి వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి మన రౌండ్ దాన్ని సెలెక్ట్ చేసుకునేసి కరెక్ట్గా మనం మాస్కింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడైతే వీడియో కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ మనం మాస్కింగ్ చేసుకున్నాం కదా, అది డార్క్గా తెలుస్తుంది. దానిపైన టచ్ చేసి పైన అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి లైటింగ్ని కొద్దిగా పెంచుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా ఎలా చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకుందాం. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని సేవ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.